హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు క్రెడిట్ కార్డ్ యొక్క యూసేజ్, ఇనిషియల్గా మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింటే మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడొచ్చు. ఖచ్చితంగా మీకంటే ఒక నాలెడ్జ్ వస్తుంది. నేను క్రెడిట్ కార్డ్ సంబంధించిన సిరీస్ అనేది అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. కంప్లీట్గా అడ్వాంటేజెస్ కానివ్వండి, డిసడ్వాంటేజ్ కానివ్వండి, పిన్ టు పిన్ మీకు ఇంక్లూడింగ్ ఛార్జెస్తో సహా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే గత 5 to 6 years నుంచి నేను క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇంతవరకు ఈవెన్ సింగిల్ రూపీ కూడా నేను పెనాల్టీ రూపంలో పే చేయలేదు. ఎందుకంటే ఆ లాజిక్ తెలుసు కాబట్టి, నేను ఎప్పుడు ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలని తెలుసు కాబట్టి అలా యూస్ చేయగలిగాను. నా ఎక్స్పీరియన్స్ అనేది నేను కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు ఈ సిరీస్ మీరు సపోర్ట్ చేయండి. మీకు కంప్లీట్గా వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను, ఎక్కువ లెంత్ లేకుండా సింగిల్ వీడియోస్ అనమాట. సో ముఖ్యంగా చూడండి, మీరు క్రెడిట్ కార్డు యూస్ చేయాలి, మీరు కంప్లీట్గా అప్లై చేయాలి అని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింటే ఖచ్చితంగా మీరు ఒక లుక్ వేయండి. నార్మల్గా చూడండి, క్రెడిట్ కార్డ్ అనేది ఎవరికి అవసరము? క్రెడిట్ కార్డ్ ఎవరికి అవసరం అండి? మనకి ఏదైనా కానీ ఇప్పుడు మనకి కొద్దిగా టైం పీరియడ్ కావాలి మనం తీసుకున్నటువంటి అప్పుకి, ఈలోపు మనకి వితౌట్ ఇంట్రెస్ట్ మనం పే చేయగలిగితే కనుక క్రెడిట్ కార్డ్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్నమాట. క్రెడిట్ కార్డ్ నార్మల్గా వచ్చేసి సాలరీస్ పర్సన్, ఎందుకంటే శాలరీ వాళ్ళకి వచ్చేసి మంత్లీ వన్స్ వాళ్ళకి శాలరీ క్రియేట్ అవుతుంది కాబట్టి అట్ టైం బల్క్ అమౌంట్ పే చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఓన్ బిజినెస్, ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళకి వచ్చేసి వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు, వాళ్ళ యొక్క ఏమైనా గూడ్స్ రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేసి వాళ్ళ యొక్క పెట్టుబడులు అనేది అంటే ఏదైనా కానీ పర్చేస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ రెండు కేటగిరీల వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తాను. మీరు లేదు నార్మల్గా ఉన్న అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా క్రెడిట్ కార్డ్స్ అనేది ఆఫర్ చేస్తుంటారు. అలాంటప్పుడు మీ క్రెడిట్ కార్డ్ అవసరం అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ యొక్క డిసడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటాయి, మీకు కార్డు గురించి తెలియకపోతే అనమాట. సో ఈ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ వచ్చేసి 10,000 నుంచి 10 lakhs, 15 lakhs, 20 lakhs వరకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ గ్యారంటీ కార్డ్స్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇన్డెప్త్ అవసరం లేదు, బేసిక్గా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. క్రెడిట్ కార్డు మీరు తీసుకోగలిగితే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్కి కూడా మీకు కొద్దిగా లిమిట్ అనేది ఇస్తారు. మీ లిమిట్ అనేది ఈవెన్ మీరు శాలరీ పర్సన్ అయితే మీకు 3 times ఆఫ్ మీ శాలరీ అనేది మీకు క్రెడిట్ లిమిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 20,000 రూపాయలు శాలరీ ఉందనుకోండి, మీకు 60,000 రూపాయలు క్రెడిట్ లిమిట్ వస్తుంది అనమాట. సో ఈ ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ను మీరు యూజ్ చేసుకొని మీకు డ్యూ డేట్ అనేది ఇస్తారు. ఇవి ఇన్డెప్త్ అనమాట, మీకు చెప్తున్నాను. మీకు ఒక బిల్ అనేది జనరేట్ అవుతుంది ప్రతి మంత్ మీరు యూజ్ చేసిన అమౌంట్ని. సో డ్యూ డేట్ లోపల కట్టారంటే కనుక ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు సాఫీగా మీరు ఎంతైతే అమౌంట్ యూజ్ చేస్తున్నారో ఆ అమౌంట్ను ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ లోపల క్లియర్ చేస్తే కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దయచేసి ఎవరు కూడా ఈ ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ని ఎవరు కూడా ఓవర్ ఎక్సీడ్ చేయకండి. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా చేయకండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన వాటిని అన్నిటి కూడా కొనాలనిపిస్తుంది. దీంతో మనం పే చేసేటప్పుడు చాలా డిఫికల్టీ అవుతుంది అనమాట. సో క్రెడిట్ కార్డు మనం యూజ్ చేయాలని ఫిక్స్ అయిన వాళ్ళు మీరు ఒక మైండ్లో ఒక స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోండి. ఎంతవరకు మనం పే చేయగలము, ఎంతవరకు మనము యూజ్ చేసి మళ్ళీ రీపేమెంట్ మనకి కెపాసిటీ ఉంటుంది, దాన్ని బట్టి మీరు క్రెడిట్ లిమిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే, మీకు జనరల్గా మీకు వచ్చిన అమౌంట్ మనకి నార్మల్గా యూసేజ్ అవుతుందంటే కనుక మీకు క్రెడిట్ కార్డ్ అనవసరం అని చెప్పేసి నేను చెప్తాను. లేదు పర్లేదు నేను యూజ్ చేసుకుంటా అంటే కనుక శాలరీ అండ్ బిజినెస్ పీపుల్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో క్రెడిట్ కార్డ్ యొక్క అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. క్రెడిట్ కార్డ్ యొక్క అడ్వాంటేజెస్ ఏమంటే, మనకు అప్ టు 50 days, 45 days నుంచి 50 days వరకు మనకి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క యూజ్ చేసిన లిమిట్కి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. మీరు యూజ్ చేసిన అమౌంట్ని యాజ్ ఇట్ ఈస్గా డ్యూ డేట్లో పే చేస్తే చాలు, మీకు ₹1 కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదనమాట. అదేంటంటే, ఇంకొకటి ఏంటంటే, మనకి ఆన్ టైం మనకి క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు ఏంటంటే మన జేబులో ప్రస్తుతానికి ఏదైనా పర్చేస్ చేయడానికి డబ్బులు లేవని భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు ఇచ్చినటువంటి లిమిట్లో మీరు డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఏదైనా మనకి షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఒకేసారి అంత అమౌంట్ బేర్ చేయలేమనుకున్నప్పుడు మీరు ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఈఎంఐ రూపంలో మీరు ఏ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి అమౌంట్ లేనప్పుడు, తర్వాత మనకు అవసరమైన వస్తువుల్ని మనం అంత కాస్ట్ బేర్ చేయలేమన్నప్పుడు ఈఎంఐ రూపంలో యూజ్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ మెయిన్గా యూజ్ అవుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్, ఈ రెండే అనమాట. సో ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం తీసుకున్నటువంటి క్రెడిట్ లిమిట్ ఆన్ టైంలో పే చేయలేకపోతే కనుక దాదాపు 40% మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీరు ఎంత బేర్ చేయాల్సి ఉంటుంది. 40% ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. దాంతోపాటు మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్, జీఎస్టీ, చాలా వరకు ఒక 10,000 యూజ్ చేసిన వాళ్ళు 10,000 పే చేయలేదనుకోండి, నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా దాదాపు ఒక 2,000 వరకు మీకు పెరిగిపోతుంది. అలాగా సో ఇలాగా చాలా వరకు డిసడ్వాంటేజెస్ అనేది రూల్స్, ఈ క్రెడిట్ కార్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియని వాళ్ళకైతే డిసడ్వాంటేజ్ చాలా వరకు ఉంటాయి. బట్ ఈ పిన్ టు పిన్ రూల్ తెలిసిన వాళ్ళకైతే
అన్ని అడ్వాంటేజెస్ మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ పొందగలుగుతారు అన్నమాట. దీంతోపాటు మీకు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం వల్ల కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు, కొన్ని క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తారు. ఏదైనా ఫెస్టివల్ సేల్ వచ్చినప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదంటే కనుక మనకి ఏదైనా ప్రోడక్ట్ పైన డైరెక్ట్గా మర్చెంట్ అవుట్లెట్కి వెళ్ళినప్పుడు మీకు క్యాష్ బ్యాక్స్ అనేది వస్తుంటాయి. దీన్ని కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్దర్గా అనేది ఓవర్ లిమిట్ అంటే ఏంటి, దాని ఛార్జెస్ ఎలా ఉంటాయి, లేట్ పేమెంట్ అంటే ఏంటి, బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ వచ్చేటువంటి లోన్స్ గురించి కానివ్వండి, ఫర్దర్గా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోలో ఛానల్ ఎంత అయిపోతుంది కాబట్టి మీకు ఫర్దర్ వీడియోస్లో అనేది అప్లోడ్ చేస్తుంది అనమాట. సో వీడియో చాలా మంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.